డాక్టర్ 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 రాయ్యా కూర్చో. ఏమైంది సార్? ఏంటి మీ వాడి ప్రాబ్లం? ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నాడు? వాడు చిన్నప్పటి నుంచి అంతే సార్. మరి ఇంతలా ప్రెషర్ ఎందుకు పెడుతున్నారు? అసలు ప్రెజరే పెట్టాం, అసలు చిన్నప్పటి నుంచి అంతే. రండి సార్, వాడి స్టోరీ చెప్తాను. ఎక్కడికి రావాలయ్యా? స్టోరీలోకి సార్. ఏంటి నా పైన చూస్తున్నాడు? ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా, తినడానికి ఏమైనా తెచ్చుకుందాం. అన్నా 2 బిస్కెట్లు ఇవ్వవా? చేయలేవారా భయ్? వెళ్ళిపోతారా? పొద్దున పొద్దున వెళ్ళిపో. ఇప్పుడు ఎందుకని అలా కసురుకుంటున్నాడు? జస్ట్ 500 చేంజ్ లేవు కదా, లేవని చెప్పేయాలి. సారీ అన్నా. అరే ఏం మంచిగా ఉన్నావురా బాయ్, కళ్ళు కనిపిస్తలేవా? ఇప్పుడు ఏం జరిగిందని? జస్ట్ డాషే కదా, దానికే ఇలా ఎందుకు చేస్తారు? ఇలా అరవడం అవసరమా? మార్నింగ్ కూడా షాప్ దగ్గర వాడు కూడా ఇలానే అరిచేశాడు. అబ్బా, వీడు మళ్ళీ స్టార్ట్ చేశాడు రా. ఆపరా రే బాబు, నీ ఓవర్ థింకింగ్. టీ ఓకేనా? నీకు ఓకేనా? నేను వెళ్ళి టీ తీసుకొస్తా. ఇగోరా. ఏం చేస్తున్నావు? తిన్నావా? సరే నేను బయట ఉన్నా, తర్వాత చేస్తా. బ్రో నీకు లవర్ ఉందా? బ్రో అది అయ్యో, అడిగేసావా? ఎందుకు బే అలా అడిగావు? నువ్వు ఓవర్ థింకింగ్ చేయకరా. ఎందుకు ఓవర్ థింకింగ్ చేస్తున్నావు? వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురాపో. సరేరా. ఎందుకురా అలా? అదంతా ఇంటర్లో జరిగిందిరా. ఒక అమ్మాయిని వీడు పిచ్చోడ్లా లవ్ చేసిండు. ఆమె వీడిని పిచ్చోని అనుకొని వదిలేసింది. ఇలా రీజన్ లేకుండా ఎందుకు వదిలేసిందని చిన్న చిన్న వాటికి కూడా ఓవర్ థింకింగ్ చేస్తుంటాడు. అవునా? ఇట్స్ ఓకే బ్రో, నాకు అలవాటే ఇవన్నీ. డబ్బులు ఎలా అయినా సంపాదించాలి బ్రో. అవును బ్రో, చాలా డబ్బులు సంపాదించాలి. డబ్బులుంటే చాలా వాల్యూ ఇస్తారు బ్రో. చాలా డబ్బులు సంపాదించాలి. రండిరా పోదాం. రండియా? తూ రండా. ఇది సార్ వాడు. మరి హాస్పిటల్కి ఎలా వచ్చాడు? ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు.
మనకేం పని పాటలేదు. ఇదేంటి హెడ్ఏక్ వస్తుంది? ఇది గొంత ఆరిపోతుంది, కడుపు తిరిగినట్టు అవుతుంది. ఇది సార్ జరిగింది. మరి ఇంత డెప్త్గా ఓవర్ థింకింగ్ చేయడం తప్పు కాదయ్యా. వాడు చిన్నగా ఉన్నప్పటి నుంచే చదువుకునేటప్పుడు సరిగ్గా చదువుకోకపోతే తిట్టేవాళ్ళం. ఆ తర్వాత కళ్ళు తిరిగిపోవటం కామన్గా జరుగుతుండే. మరి ఇంకోసారి ఇలా జరిగితే పిచ్చోడు అయిపోతాడు. కొంచెం జాగ్రత్త చూసుకోండి. సరే సార్. ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం, తీసుకోపోండి. ఓకే సార్. వైష్ణవి, మెడికల్కి టాబ్లెట్స్ రాసి ఇచ్చిన, ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏంటి బాబు కనిపిస్తున్నానా? ఇవెన్ని వేళ్ళు? నేను ఎక్కడున్నాను? ఏ స్వర్గంలో ఉన్నావు? డౌటా? అవునా? అరే బాబు, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు. ఎందుకు అంతగానం ఓవర్ థింకింగ్ చేస్తున్నావు? అవసరమా నీకు? చెప్పు, నీ స్టోరీ చెప్పు. అసలు ఏం జరిగిందంటే, అయ్యయ్యో ఆగండి ఆగండి ఆగండి, ఏడవకండి అండి. పోనీలే, ఇన్ని కష్టాలా నీకు? లైఫ్ అనేది మనకు నచ్చినట్లు ఉండదు. ఉన్న లైఫ్నే ఎంజాయ్ చేయాలి. ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవాలి. అక్కడే స్టక్ అయిపోవద్దు. ఎందుకు ఇలా నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తున్నావు? ఏదైనా ఉన్నా అప్పుడే క్లారిటీ తీసుకో. అప్పుడే నువ్వు నిలుస్తావు, గెలుస్తావు. ఇప్పటి నుంచి ఓవర్ థింకింగ్ చేయకు. చేస్తే నీకే ప్రాబ్లం. చెప్పు, ఎప్పుడు చేయనని? చేయను మేడం, మీకు సార్ పిలుస్తున్నాడు. అబ్బా, ఈయనైతే నా ప్రాణానికే ఉన్నాడు. అంటే ఇందాకటి నుంచి నర్స్ నాకు ఓదార్చడానికి ఉందా? నేను ఏదేదో ఊహించుకున్నానుగా. నా లైఫే ఇంత. వీడిని ఎక్కడో చూసినట్టుందే. నువ్వే కదరా మెంటకల్లో ఉండేది. నువ్వే కదరా ఓవర్ థింక్ చేసేది. ఎందుకురా అంతగా ఆలోచిస్తావు? ఇంత చిన్న ఏజ్రా ఏం ప్రాబ్లం వచ్చి పడ్డదిరా నీకు? వద్దు, గొడవ పడితే చాలా పెద్దగా అవుతుంది. ఏంద్రా పిల్లో వదిలేసిందా? బ్రేకప్ అయిందా? వద్దు, మళ్ళీ వాడిని కొడితే వాడు చాలామంది ఎందుకు. మన పని ఏదో మనం చూసుకొని కూర్చుంటే చాలు. ఏంద్రా చేత కాదా? ఫెయిల్యూర్ నా కొడక. మౌనంగా ఉంటే ఇది చెప్తే అది పడతా అనుకుంటున్నావా? నాతో యాక్షన్ మామూలుగా ఉండదు రోయ్. ఇది ఈగో మ్యాటర్ బ్రో. ఈగో వరకు వస్తే ఓవర్ థింకింగ్ బొక్క.
మొత్తం తగలబెట్టేస్తా.